బ్యాక్ టు న్యూస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వరపు రామారావుల పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగియనుంది. జంగ కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ 5 స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక జనసేన నుంచి ఇప్పటికీ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మరో 4 స్థానాల కోసం టీడీపీ ఆశావాహుల్లో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ సీనియర్ నేతలు పోటీ చేసి ఓడిపోయిన వారు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. బీజేపీ విషయంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో మొత్తం ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రస్తుతం జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 స్థానాలకు ఎవరు నామినేషన్ వేయలేదు. టీడీపీ ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. దీంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో దేవినేని ఉమా, పిఠాపురం వర్మ సహా పలువురు ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ను కలిశారు. మరోవైపు జనసేన నుంచి నాగబాబును ఎంపిక చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టీడీపీ నుంచి అవకాశం ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. టీడీపీ సీనియర్ నేతలు బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, దువ్వరపు రామారావు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.